సినిమాల్లో సూపర్ కాప్స్ గురించి చూసి మనం విజిల్స్ వేస్తాం, కానీ మన కళ్ల ముందే మన దేశాన్ని కాపాడుతున్న నిజమైన హీరోలు కొందరుంటారు. డాక్టర్ చదువుకుని దేశ సేవ కోసం ఐపీఎస్ అయిన మన తెలుగు తేజం తన తెలివితేటలతో, ధైర్యంతో ఒక పెను ప్రమాదం నుండి దేశాన్ని ఎలా కాపాడారో తెలిస్తే మీరు గర్వంతో సెల్యూట్ చేస్తారు. ఆయన పేరు జీవి సందీప్ చక్రవర్తి, మన కర్నూలు బిడ్డ. ఒకప్పుడు డాక్టర్ గా సేవ చేసి ఇప్పుడు శ్రీనగర్ ఎస్ఎస్పీగా దేశ శత్రువులకు సింహస్వప్నంలా మారారు. అక్టోబర్ 2025లో శ్రీనగర్ లో కొన్ని పోస్టర్లు వెలిశాయి. జైష్-ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉన్న ఆ పోస్టర్లు భారత సైన్యానికి సహాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి అని హెచ్చరించాయి. చాలా మందికి ఇది ఒక మామూలు సంఘటనలా అనిపించింది, కానీ సందీప్ గారికి మాత్రం దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉందనిపించింది. ఆ అనుమానంతోనే ఆయన లోతైన దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ దర్యాప్తులో బయటపడిన నిజాలు దేశ భద్రతా ఏజెన్సీలనే ఉలిక్కిపడేలా చేశాయి. ఆ పోస్టర్ల వెనక జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించిన ఒక భారీ ఉగ్రవాద నెట్వర్క్ ఉందని కనుగొన్నారు. ఈ నెట్వర్క్ లో డాక్టర్లు, ఇతర నిపుణులు కూడా ఉండటం అందరినీ షాక్ కు గురిచేసింది. ఆయన నాయకత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ లో దాదాపు 3000 కిలోల శక్తివంతమైన పేలుడు పదార్థాలు, ఎన్నో AK-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని ఒక భయంకరమైన దాడికి ప్లాన్ చేసిన ఉగ్రవాదుల కుట్రను మన తెలుగు అధికారి భగ్నం చేశారు. ఇది ఆయనకు కొత్తేమి కాదు. గతంలో ఆపరేషన్ మహాదేవ్ పేరుతో లష్కరే తొయిబా కమాండర్ తో సహా 3 ఉగ్రవాదులను మట్టుపెట్టారు. తన ధైర్య సాహసాలకు గుర్తింపుగా 6 సార్లు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అందుకున్నారంటే ఆయన దేశానికి ఎంత సేవ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ జీవి సందీప్ చక్రవర్తి లాంటి అధికారులు ఉండబట్టే మనం ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. మన తెలుగు బిడ్డ సాధించిన ఈ ఘనత గురించి మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి రియల్ హీరోల కథలు అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన హీరోకి ఒక బిగ్ సెల్యూట్ చేయండి. జై హింద్.